అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మ. ముందుగా నచ్చేమన్నా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మొత్తానికి అయితే మా అమ్మ వచ్చి 6 నెలలు అయిపోయింది, వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. సో ఇంకా సర్దలాగైతే బ్యాగులు అయితే సర్దుతున్నాము. ఇంకా చూసారు కదా, మొత్తం 3 బ్యాగులు అయితే ఉంటాయి. ఒక 23 kgs, 23 kgs, ఇది వచ్చేసి 8 kgs. ఇంక ఇవన్నీ అయితే పట్టాలన్నమాట. సో పడతాయో పట్టవో అని ఉందనమాట. అమ్మ చీరలు ఏం లేవులే కానీ ఈ చాక్లెట్ ప్యాకెట్స్ అని ఇవన్నీ వెయిట్ ఉన్నాయి. ఇంకా అక్కడ ఏంటంటే నా బట్టలన్నీ వచ్చినప్పుడు కొంచెం తక్కువ స్టిచ్ చేశారనమాట. సో అవి నాకు పట్టట్లేదు, ఇప్పుడు ఇక్కడ సింక్ అయిపోయి అసలు పట్టట్లేదు అనమాట. సో అవి పంపిద్దాం అనుకుంటున్నా, మా చెల్లి వేసుకుంటది అని చెప్పేసి, లేకపోతే నాకైనా ఆల్టరేషన్ చేసి మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అలా. ఇంక ఇప్పుడు ఇవి ఎంతవరకు పడతాయి ఏంటి అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో పట్టినంత వరకు అయితే పెట్టేస్తాం అనమాట. సో ఎలా పెడతాము, ఎలా ఫోల్డ్ చేసి పెడతాము మొత్తం పట్టడానికి అనేది అయితే వీడియోలో ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇంకా ముందు వీడియోలో వచ్చేసి అమ్మ ఏమేమి తీసుకెళ్ళింది ఏంటి అనేది ఆ వీడియో అయితే ఉంది. ఎవరైనా చూడకపోయినట్టయితే కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ముందు వెళ్ళే రోజు వరకు కూడా మాకైతే సర్దబుద్ధి కాలేదన్నమాట బ్యాగులో, అండ్ షాపింగ్ కూడా చేయలేదు. చేద్దాంలే పంపిద్దాంలే అన్నట్లే ఉందన్నమాట. కాకపోతే ఫ్లైట్ బుక్ చేసాం, మన కోసం అయితే ఫ్లైట్ ఆగదు కదా, తప్పకుండా చేయాలి. ఇంకా అమ్మ సూట్ కేసులు తీస్తుంది. అట్లీస్ట్ నేను శారీస్ అన్నా పెడదాము, తర్వాత అన్ని బాగా చెక్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాము. బట్ అయితే ఇంకా అసలు చేయలేదన్నమాట. నైట్ కూర్చొని నైట్ 10కి స్టార్ట్ చేసి నైట్ 1 వరకు అయితే సర్దామన్నమాట. అస్సలు సర్దబుద్ధి కాలే. సో అలా అయితే ఇంకా బ్యాగులు అయితే తీసింది. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఈ బ్యాగ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి దీంట్లో వెయిట్ ఉన్నాయి పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. సో దీంట్లోకి వచ్చేసి అయితే ఈ చాక్లెట్ ప్యాకెట్ పెడతాం ఫస్ట్. ఓకే, నాకు డౌట్ డబ్బా తీసి తిరుగుతుందేమో అని డౌట్. అదే అంటున్నాను, పెద్ద చీర చుట్టేయండి. ఇదొకటి ఇదొకటి అయాన్షాడికి దేశ్విక్ గారికి ఇదొకటి అదొకటి పెద్దోడు పెద్ద గాడి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంత చిన్న కాళ్ళు మనం ఎప్పుడు 10th క్లాస్ వెళ్ళేటప్పుడు ఆడుకునేటోళ్ళం. క్లాస్ లో అంట అసలు ఇవి లైట్లు వస్తాయరా, జిగమంటాయి వేరు. అలా ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. అమ్మని కలిసి వెళ్దామని బ్రో వాళ్ళు కూడా వచ్చారనమాట. అలాగే అమ్మ కోసం అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. సిరమిక్ పికిల్ జాడీస్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నారనమాట. అండ్ వాళ్ళు కూడా పేరెంట్స్ కోసం అయితే మెడిసిన్ అయితే తీసుకున్నారు, అవి కూడా ఇచ్చేసి వెళ్దామని వచ్చారనమాట. నిజంగా చిన్నప్పుడైతే మనం ఇలాంటి కార్లు చూసింది చాలా తక్కువ. అండ్ జాతరలలో ఒకవేళ చూసినా కూడా మన పేరెంట్స్ మనకు తక్కువ బడ్జెట్లో కొనిచ్చేవాళ్ళు, కానీ ఇంత ఇలాంటి కార్లు అయితే మనం ఎప్పుడూ కొనుక్కుంది లేదు కదా. సో అలా అన్నీ అయితే చూసుకుంటూ ఇంకా ప్యాక్ చేస్తా ఉన్నాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే ఓకే మామయ్య. పెట్టండి లోపల, వాళ్ళు ఏడుస్తున్నాడు నాకొద్దు. పెడతామని కారుకి 4 బ్యాటరీలు, మళ్ళీ దీనికి 2 బ్యాటరీలు రా. 6 బ్యాటరీలు విరుగుతారు నాన్న, కింద పెట్టి. ఎక్కడ తెచ్చారు మీరు? కారునా బాగున్నాయి. మొన్న వీడికి ఈ బాల్ కంటే ముందు ఇదే చూసుంటే. యాక్చువల్గా ఆర్సీలు చాలా ఉన్నాయి, బాగున్నాయి ఆర్సీలు. చీరలు చుట్టి ఆ బ్యాగ్ చీరలో పెట్టు అంటున్నాను నేను. ఇది మెత్తగా ఉంది కదా, ఈజీ ఉంటుంది అని చెప్పేసి చెప్పింది నేను. మళ్ళీ వచ్చి నాకు ఆల్రెడీ స్టార్ట్ అన్ని మాట్లాడినా అంటే మంచిగా ఉన్నాయి పెట్టేస్తా, ఫన్నీగా ఉన్నాయి. లేదంటే నేను వాయిస్ ఓవర్ చేస్తా. ఇంకా మందంతా పెట్టాలంటే 2 గంటల వీడియో వస్తుంది. చాలా వరకు మొన్న డెకరేషన్ వీడియో 3 hours వీడియో. అందులో నీ వాయిస్ ఎక్కడెక్కడ ఉందో రికగ్నైజ్ చేసుకొని దాని వరకు అడగా
పార్టీకి వ్యూవర్స్ క్వశ్చన్ అసలు ఎవరా యంగ్ జంటలు ఎవరో అంకుల్ అన్నారు నేను వెయిట్ చేస్తున్నా కింద కామెంట్ ఎవరో అంకుల్ అన్నారు ఇది ఇందులో పెట్టాలి. మనం బట్టలు పెట్టేటప్పుడు అయితే బ్యాగ్లలో ఏంటంటే దగ్గరికి ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి చాలా బట్టలు అయితే పడతాయి అనమాట. లేదు మన ఏమైనా పట్టు బట్టలు కానీ లేకపోతే ఐరన్ చేసిన బట్టలు ఉన్నాయనుకోండి అవి ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మనం వ్యాక్యూమ్ బ్యాగ్లలో వ్యాక్యూమ్ చేసి పెట్టామనుకోండి ఎలా పెట్టినవి అలానే ఉంటాయన్నమాట. చాలా బట్టలు అయితే పెట్టొచ్చు. సో ఇంకా అలా అమ్మ వచ్చినప్పుడు అయితే మేము స్పెషల్గా బ్యాగ్లు అయితే ఏం కొనలే అనమాట. అమ్మ జర్నీ అంతా చాలా హరీగా ఉండే, వీసాలని పాస్పోర్ట్లని. సో ఒక బ్లూ బ్యాగ్ ఒకటే తీసుకున్నాం, మిగిలిన ఇంట్లో వాడామన్నమాట. అండ్ దట్టు ఆ టైంలో ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉండే, ఫ్లైట్ ఛార్జెస్ అని, వీసా ఛార్జెస్, తర్వాత పాపకి గోల్డ్ అవన్నీ ఎక్స్ట్రా ఉండే అనమాట. సో ఎందుకులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలేనా అప్పుడైతే ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసాము. బ్లాక్ బ్యాగ్ ఏంటంటే కొంచెం స్పేస్ తక్కువ ఉందనమాట. సో దాంట్లో వెయిట్ ఉన్నాయి అయితే పెట్టి పంపించారు. ఇప్పుడు మేము కూడా అదే పని చేస్తున్నాం అనమాట. ఇంకా అన్నిట్లలో మంచిగా అన్నీ ఎక్కడ విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే పెడుతూ ఉన్నాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ట్రాష్ లో పడిపో నాన్న, ట్రాష్ జుట్టు దొరికింది వాడు. ట్రాష్ లో పడిపో. ఏమన్నా వీడియోలో చూస్తారు అంత చిన్న వెంట్రుక ఎక్కడ దొరికిందాడు నీకు? హాయ్ చెప్పు అద్దరు ఇక్కడ వీడియోలో హాయ్ చెప్పు. వాళ్ళ ఐస్ అద్దరు ఇక్కడ ఫోన్ కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇక్కడ ఇట్రా ఓహో, ఫోన్ ఎవరు ఉన్నారు అనుకుంటున్నా. ఇక్కడ నా దగ్గర వచ్చి అటు నాన్న, అటు ఇక్కడ. అటు వెళ్ళు, మామ దగ్గర వెళ్ళు, మామ అటు దగ్గర వెళ్ళు. ట్యాగ్ చేస్తుంది దీన్ని ట్యాగ్ చేద్దాం. ట్యాగ్ ఫేమస్ అయిపోతాడు ఓయా వాట్సాప్ చెప్పురా అక్కడ ఇది నీ ఛానల్ పేరు, నువ్వేం చేస్తావు ఎక్కడ పోనానా? అట్లా పో, అక్కడ పోయి హాయ్ చెప్పు. లేదు కార్ తీసుకుని మామకు ఇవ్వాల్సిన అవసరం లేదంట. మామూలు. యాక్చువల్లీ అది కూడా ఇప్పేస్తే బెటర్ మరి అది కాదురా ఈ బాల్ ఉండదు. ఈ కాదు నాన్న. ఉంటుంది. ఇది అయాన్ష్ది. అయాన్ష్ ఆంటీ, వీడి బర్త్డేకి మీరు రావాలి. మేము పర్సనల్ గా మేము అప్పుడు ఇన్వైట్ చేస్తామని చెప్తున్నాం. ఓకే నవంబర్ 15th మెల్లగా. నవంబర్ 15 ఏడా హైదరాబాద్ మీరు హైదరాబాద్ వస్తుందిలే. హైదరాబాద్ చట్నీస్ ఈవినింగ్ 7 o'clock. చట్నీసా ఈవినింగ్ 7 o'clock బుక్ కూడా ఇది ఆల్రెడీ. మీరు కూడా హైదరాబాద్ లో డెకరేషన్ మీరందరూ ఈ నవంబర్ 15th రోజు చట్నీస్ లో బర్త్డే మీ వ్యూవర్స్ చెప్తా, నాకు ముందే నంబర్ కావాలమ్మా. నేను వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా వెళ్తున్నారో వీడియోలో ఎవరెవరు వెళ్తారో కామెంట్ చేయండి. ఈవినింగ్ లో మా సాయి బ్రో రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకు నేను మా కొడుకే రిసీవ్ చేసుకుంటాను. లేదు వచ్చినాడు అందరూ హర్ష యాక్చువల్ గా ఉగ్రాన్స్ బాల ఉగ్రాన్స్ స్వామి దగ్గరికి వస్తా అంటే దగ్గరే అక్కడ కుదిరితే వస్తాం. మా ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మాది అంటే దేవుడి గారికి వచ్చినట్టే మాకు దగ్గరలో అంటే మా ఊరు ఏమంటారు బొబ్బట్లు ఎట్టున్నాయి? స్వీట్ ఉందా? అప్పుడు సీరియస్ బాగా స్వీట్ ఉందా? సరే. యాక్చువల్ గా ఏమైందంటే నిన్న చేస్తే బాగా పొంగుతుండే. ఓ పూర్ణం నిన్న చేస్తారా? పిండి 2 కలిపి అప్పటికి 11 అయిపోయింది. చట్నీ లేట్ అవుతుంది అన్నాడు, మరి అంత లేట్ అవుతుంది అనుకోలేదు. నేను కూడా లేట్ అవుతున్నాను అప్పుడు ఇంటికి కూర్చున్నాడు. అందుకే కనిపించాలి. జాకెట్ అన్ని ఇందులో పోతాయి. అంతే. మా వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఇడ్లీ కుక్కర్ లో ప్లేట్ దాని చిన్న డ్రెస్లన్నీ పెట్టిండు. అవును, దాని డ్రెస్ చిన్నగా ఉంది, ఎల్లోనే పట్టేస్తే అన్ని కుక్కడమే కాదు. మనం బ్యాగ్లలో పెట్టేటప్పుడు గాజువి కానీ ఏదైనా ప్లాస్టిక్వి కానీ చూసారు కదా. ఇప్పుడు నేను గాజు వాటిలో ఏంటంటే బ్లౌజ్లు అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. అలా పెట్టాము అనుకోండి మనం అవైతే పగలకుండా ఉంటాయి అనమాట. ఇంకా నేను బొమ్మలు కూడా పెట్టేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కింద పెట్టకుండా ఒక రో అంతా శారీస్ పెట్టి మధ్యలో అయితే పెట్టాను అనమాట. సో అలా పెట్టడం వల్ల అయితే మంచిగా ఇరిగిపోకుండా అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లో బ్యాగులు ఏ యాంగిల్లో ఇసిరేస్తారో తెలియదు. మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు, అవన్నీ బ్యాగులు కూడా చినిగిపోతాయి అనమాట. సో అంత ఘోరంగా అయితే ఇసిరేస్తారనమాట. సో అలా ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఇవన్నీ పెట్టగా అంటే అమ్మ లగేజ్, తర్వాత
చాక్లెట్ ప్యాకెట్స్ అవన్నీ పెట్టగా స్పేస్ ఉంటే మా బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. వచ్చేటప్పుడు కుర్తీస్, తర్వాత బావకి పెళ్ళప్పుడు తీసుకున్న షర్ట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఏంటంటే మేము ఒకసారి వేసుకొని డ్రైయర్లో వేయగానే అన్నీ సింక్ అయిపోయినాయి అనమాట. సో ఏదైనా కూడా మనం ఇండియా నుంచి తెచ్చుకున్న బట్టలు ఏంటంటే కొంచెం ఒక సైజు పెద్దదే తెచ్చుకోవాలి, అక్కడి నుంచి ఇక్కడ డ్రైయర్లలో వేస్తాం కాబట్టి సింక్ అయిపోతాయి అనమాట. సో అలా ఇంకా అన్ని ఇండియా అయితే పంపిస్తాం అనుకుంటున్నాము. ఇక్కడ నేను ఆల్టరేషన్ చేసుకోవడానికి ఉండదు. ఆల్టరేషన్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు మనకి చేతికి హ్యాండ్ పిన్ పంచ్ లాగా ఒక మిషన్ లాగా వస్తుంది కదా, సో అది కూడా పెట్టాను అనమాట. అదేంటంటే మనకి కింద సైడ్ నుంచి కుట్టు రావట్లేదు, పైననే వస్తుంది అనమాట. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఇంటికి పంపిస్తే మా చెల్లి అయినా వేసుకుంటుంది బట్టలు, లేదు అంటే వాళ్ళు ఎవరు వేసుకోకపోతే నేనే ఆల్టరేషన్ తీసుకొని మళ్ళీ తెచ్చుకుందాము అని చెప్పేసి అయితే పంపిస్తూ ఉన్నాను అనమాట. అన్నీ కొత్తవే, అన్నీ ఒక్కసారి వేసుకున్నా ఏం ఖరాబ్ అయితే చెప్పండి. సో అలా ఇంకా అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట. బావ బట్టలు కూడా చాలా ఉండే, ఇంకా అమ్మ అన్నీ ఫోల్డ్ చేస్తూ ఉంది, ఫోల్డ్ చేసి ఇస్తూ ఉంది, మేమైతే ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మధ్యలో ఏంటంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి వీడియో అయిపోయింది. ఈలో పాప కూడా లేసిందన్నమాట. సో నేను ఇంకా అవన్నీ చూసుకొని ఫోన్ అంతా ఫోన్లో వీడియోలన్నీ ల్యాప్టాప్లోకి ఎక్కించే లోపల ఇంకా అమ్మ మొత్తం ఫోల్డ్ చేసి ఇస్తుంటే బావ పెట్టేశాడు. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా అమ్మ బ్యాంగిల్స్, తర్వాత హెయిర్ బ్యాండ్స్ ఇవి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే పాపకి లంగోటాలు అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, సో ఇక్కడ వెదర్కి అయితే అవి మేము వేయలేకపోయినాం అనమాట. ఫస్ట్ 1 మంత్ అయితే మేము వేయలేదు. సో అవి ఇప్పుడు పట్టను కూడా పట్టలేదు అనమాట. అవి అయితే వేస్ట్, ఎవరైనా ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఎవరు తెచ్చుకోకండి. అవి ఏంటంటే ఇక్కడ మనకి వాష్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది కదా, బయట ఒకవేళ ఇంట్లో మిషన్ ఉందనుకోండి వర్కౌట్ అవుతుంది, కానీ మేము కింద కాబట్టి మిషన్లు వేయాల్సింది. సో అవైతే మేము యూజ్ చేయాలన్నమాట. అంతేకాకుండా నేను ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం అసలు యూఎస్ వచ్చే వాళ్ళు ఏంటంటే ఏమేమి లగేజ్ తెచ్చుకోవాలి ఏంటనేది అది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మనకు ఒక ఐడియా ఉండదు, ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పినా కూడా మన అవసరాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు కదా. సో బేసిక్ థింగ్స్ ఏం తెచ్చుకుంటే బెటర్ ఏంటి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. సో అలా అన్నీ అయితే ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోతూ ఉందంట ఆల్మోస్ట్. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కాదు 2 బ్యాగులు మనం సర్దాల్సిన 6 బ్యాగులు. నువ్వు రేపటి నుంచి రావాలి. అమ్మో 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 ప్లీజ్ నాన్న, అమ్ములు అమ్ములు కష్టపడుతున్నాను. అమ్మో నేను కూడా వచ్చాను. No. ఇగో నీవన్నీ లోకమంతా తెలుస్తుంది. నేను ఐడియా ఉంది ఆశ. విని ఒక క్యాబిన్ బ్యాగ్ లో పడేసి Crash చెప్పేశాను. చేద్దాం. 2 నిమిషాలకు వస్తే జిప్ ఓపెన్ చేద్దాం. అర్జున్ ఎలా చూస్తుంది? ఆ? హాయ్ రోహితుడు ఎట్లా చూస్తుందో. నువ్వు ఎందుకు మా బట్టలు ముడుతున్నావు? అమ్మ చాక్లెట్స్ ఇంట్లో వేసి ఇచ్చేది. అవి పేస్ట్ అయితే ఏమో డబ్బాలోనే ఉంటే బెటర్. అదే ఇప్పుడు కాదు, ఏం? ఇప్పుడు అందరికి అన్ని ప్యాక్ చేయాలంటే మా కుక్కలు కనిపిస్తాయి. ఫస్ట్ చుక్కలు కాదు మాకు ఆ చాక్లెట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అయితే అమ్మది మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. ఒకసారి వెయిట్ చెక్ చేసిన తర్వాత ఇంకా మావి పెట్టొచ్చాను. ఇంకా లాస్ట్కి చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నాము. అండ్ జిప్ లాక్లు కూడా చాక్లెట్స్ ఇవ్వడానికి ఏంటంటే నేను సపరేట్గా డబ్బా అయితే తీసుకోవడం, ఇంట్లోనే చాలా పెద్ద డబ్బా ఉంది, దాంట్లోనే సగం అయితే ఇచ్చేసాను. ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా బ్రో వాళ్ళు కూడా వెళ్తారు అని చెప్పేసి వాటితో అమ్మను ఒక ఫోటో తీపిద్దామని చెప్పేసి అన్నారు. అలానే ఒక గ్రూప్ ఫోటో కూడా దిగుదాము అని చెప్పేసి అయితే ఇంకా అందరం అయితే అలా ఒక దగ్గర అయితే నిల్చొని ఉన్నాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నాన్న రావా నా దగ్గరికి? అతడు అమ్మయ్య చీజ్ ఫోటో అక్క చూడు. అదర్వో అలా నవ్వు అక్కడ. ఫోటో అడుగుడు. స్మైల్ అక్కడ నాన్న. నానికి కిస్ పెట్టవా? కిస్ పెట్టు నానికి. మ్యాన్ జూమ్ మీద జూమ్ చేస్తున్నాడు. వావ్. ఈయనకి కూడా పెద్దగా జూమ్ చేస్తున్నాడు. అబ్బో మామ ఎందుకురా నీకు? వామ్మ మామ ఎత్తుకోవాలా? మామూలే వాడికి. అదా కేర్ఫుల్ గా మన చేయి పట్టుకో, దాన్ని పట్టుకో. అతడు వాడి కింద వదిలేసినా పర్లేదు. చిన్న మెల్లగా కొట్టాను చూడండి. స్లో 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 అమ్ము. ఒకసారి బ్యాగ్లన్నీ చెక్ చేసిన తర్వాత వెయిట్ అయితే ఉంది. బట్ అమ్మ వచ్చింది కాబట్టి నాన్నకి ఏదైనా ఒక ఐటమ్ తీసుకోవాలనిపించింది అనమాట. ఒక మంచి టీ షర్ట్, అంటే ఎక్కువ కాస్ట్లో ఏం కాదు, టీ షర్ట్ కానీ లేదంటే వింటర్ వస్తుంది కాబట్టి హుడ్డీయో లేకపోతే బ్లాంకెటో అలా ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. నా అమ్మనేమో అస్సలు వద్దు, మీరు వచ్చేటప్పుడు తీసుకొని రండి అన్నది. పాప నాన్న అంటే ఫస్ట్ టైం అమ్మను వదిలేసి ఉండడం అనమాట. 6 నెలలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఎప్పుడూ అమ్మ ఎక్కడికి వెళ్ళింది లేదు. అలాంటి చాలా ఇబ్బంది పడిపోయాడు. బట్ తప్పదు కాబట్టి ఉన్నాడనమాట. ఇంకా ఏమైనా తీసుకుందామంటే మా అమ్మేమో వద్దు అన్నది.
లేదులే అని చెప్పేసి ఇంకా మేము రీసెంట్గా ఏంటంటే బ్లాంకెట్ తీసుకున్నాం ఇంట్లోకి, అది బాగుంది తక్కువ కాస్ట్లో. సో ప్లేస్ ఉంటే పెడదాంలే అని చెప్పేసి అయితే నేను తీసుకుందాం అనుకున్నాను, బట్ మాకైతే అది బయట దొరకలేదు. ఇంట్లో ఉన్నదే పెట్టొచ్చులే స్పేస్ ఉంచాయని చెప్పేసి వాష్ చేసి అయితే పెట్టాను అనమాట. సో స్పేస్ ఉంది కానీ మా బట్టలు కానీ ఆ బ్లాంకెట్ కానీ పెద్దగా ఉన్నాయి కాబట్టి అవి పట్టట్లేదు. సో వ్యాక్యూమ్ బ్యాగ్లో అయితే పెట్టేసి స్క్వీజ్ చేసి అయితే పెట్టాము. అన్ని బ్యాగులు కూడా పావు కేజీ తక్కువే పెట్టాము అనమాట. ఎందుకంటే మన వెయిట్ మిషన్లో అక్కడ వెయిట్ మిషన్లో సేమ్ ఉండకపోవచ్చు. సో రిస్క్ చేయదలుచుకోలేదనమాట. ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా అన్ని తక్కువ అయితే పెట్టాము. మొత్తానికి ప్యాకింగ్ చేసి అయితే ఇంకా 2కో ఏమో పడుకున్నా, నిద్ర కూడా రాదు. ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయితే కూర్చొని అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి ఇంకా అన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నాడు అనమాట. బావ ఇలా వెళ్ళాలి అలా అని చెప్పేసి. వచ్చేటప్పుడు వచ్చింది, బట్ వెళ్ళేటప్పుడు రిటర్న్ ఫ్లైట్ అనేది డిఫరెంట్ కదా. సో అన్ని జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నానమాట. ఇంకా బయలుదేరే టైం అయితే వచ్చింది. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఎమోషనల్ ఉంటుంది, కాకపోతే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో అప్పటి వరకు అయితే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.